హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా వీడియో వచ్చేసి అండి. చూడండి, అన్నయ్య వచ్చిండు, హబీ బ్రదర్. తనే చేస్తాడు మా క్లీనింగ్ వేసి. ప్రతి సంవత్సరం తనే వస్తారండి. సో తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చిండు, హర్షద్ భాయ్ కూడా వచ్చిండు. కాకపోతే పాపం తను ఈ సర్వీస్ అతను కాదు, తన ఫ్రెండ్ కాబట్టి. అతను షాప్ క్లోజ్ ఉంది కదా, రంజాన్ మంత్ కాబట్టి తన ఫ్రెండ్ తోడుగా వచ్చిండు హబీబాయ్కి. చూడండి, అయితే నేను వీడియో తీద్దాంలే, ఎట్లా క్లీనింగ్ అవుతుంది కదా, ఒక వీడియో క్లిప్ వస్తుంది అన్నట్టు స్టార్ట్ చేసిన. మార్నింగ్ వచ్చిండ్రండి, ఒక 1 అవర్లో లిటరలీ మా 2 ఏసీలు క్లీన్ చేసేసి వెళ్ళిండ్రు. వాళ్ళ వర్క్ స్టార్ట్ అయింది. చూడండి, చాలా బాగా చేస్తారండి. నియర్ బై మాకు కిల్లా రోడ్లోనే ఉంటారు అన్నయ్య వాళ్ళు. చాలా బాగుంటుంది. సో వాళ్ళు మాట్లాడుకుంటూ చేస్తున్నారు. స్టార్ట్ అయిపోయిందండి వర్క్. సో నీట్గా, చాలా నీట్గా చేస్తారు. ఆల్రెడీ నేను బ్రదర్తో ఒక క్లిప్ తీసుకున్నా. తను ఒకసారి మీరు మాట్లాడండి బ్రదర్, మీ ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్పండి అంటే చెప్పిండ్రు. అది కూడా దీంట్లో మెన్షన్ చేసిన. పాసిబుల్ అయినా నిజామాబాద్, నియర్ బై నిజామాబాద్ ఎవరైనా వాళ్ళు వస్తారండి, వచ్చి మనకి సో అట్లా మా ఆయన బ్రేక్ఫాస్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ కంటిన్యూ వాళ్ళతోని చిట్ చాట్ స్టార్ట్ అయిందనమాట. ఇద్దరితో మాట్లాడుకుంటూ, ఇంకా ఫాస్టింగ్ కదా వాళ్ళది, అన్నయ్య వాళ్ళని అడుక్కుంటూ అసలు ఏంటి అన్నట్టు మాట్లాడుకుంటూ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేస్తూ నాతో మాట్లాడుతున్నారు. ఇంకా నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటా కాబట్టి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు అనమాట. ఖచ్చితంగా చేయించుకోవాలరా, ఇయర్లీ వన్స్ చేయించుకుంటే. ఇప్పుడు సమ్మర్లో గాలి మంచిగా వస్తుంది అని. డస్ట్ మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి మా ఇల్లు, సో బాగా డస్ట్ ఫామ్ అవుతుంది. సో అదే చెప్తున్నారు. ఇంకా నియర్ బై ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళు ఉన్నా, మీకు నీడ్ ఉన్న ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళ నంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నా నేను. నంబర్ ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ మీ దగ్గరకు వచ్చేస్తారండి. చాలా నీట్నెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి సో వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ అవుతుందేమో నా తరపున అన్నట్టు నేను వీడియో చేస్తున్నా. వాటర్ ఫినిషింగ్ నడుస్తుంది. కొంచెం ఒక చుక్క నీళ్ళు కూడా కింద పడనివ్వలేరు వాళ్ళు. నాకు మళ్ళీ క్లీనింగ్ వర్క్ ఏం పెట్టలేదు. చూడండి, పడతానే वन ईयर में एक बार ऐसा सर्विस कर लेना और 1 महीने 2 महीने में तो फिल्टर क्लीन कर लेते हैं। अच्छा, हम यूजिंग नहीं करते, ओनली समर में ही करते। ओके अच्छा, आउटर भी करते क्या क्लीन अप? अच्छा, ये सामने बेडरूम का होटल है ना, उसमें वो क्या बोलते हैं, डाउस रहते ना, वो बाइट रहे कबूतर बैठ रहे। जी पिजियंस। సో అవి చెప్తుంటే క్లీన్ చేసేద్దాం రా, దానికి ఏముంది మంచిగా చేద్దామని చెప్పేసి అభిబాయ్ చెప్తున్నారు. మొత్తం 2 కూర్చుంటున్నాయండి, వాటిని తీసేద్దామంటే వెళ్ళిపోతాయిలే, క్లీన్ చేసేద్దామని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ లో, సో అదే చెప్తున్నా బ్రదర్. కావును దీంట్లో బాగా డస్ట్ ఫామ్ అయింది అని చెప్తున్నారు తను. సో తను హర్షద్ భాయ్ హెల్ప్ చేస్తున్నారు పాపం. తనకు వచ్చేసి ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటూ చెప్తున్నారు, ఇట్లా ఉంటుందిరా, సమ్మర్ ఖచ్చితంగా చేయించుకోవాలి, బాగుంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా నేను వీడియో తీస్తుంటే ఎందుకు వీడియో తీస్తున్నావు అని అడిగితే చెప్పిన, నా యూట్యూబ్ ఛానల్లో పెడతానా అంటే సరేరా పెట్టు అనేసి అంటున్నారు. సో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎట్లా అంటే, నాకు ఎడిటింగ్ కరెక్ట్ రాదు, ఇప్పుడే స్టార్ట్ చేసిన అని చెప్తే మంచిదేరా, మంచి పని చేసినావు అన్నట్టు అంటున్నారు. సో మంచి రిమోట్ గురించి, ఏసీ రిమోట్ గురించి మా ఆయనతో మాట్లాడుతున్నారు. సో నీట్గా ఉందండి, వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంది. చాలా ఓపికతో చేస్తున్నారు. లిటరల్లీ ఎంత మంచిగా అంటే మాట్లాడుకుంటూ చిట్చాట్ చేసుకుంటూ అసలు టైం తెలియకుండా అనమాట. మనకు కూడా వాళ్ళకు కూడా వర్క్ అయిపోతుంది. సో మొత్తం ఇవన్నీ దానికి సంబంధించిన వాళ్ళ బ్యాగ్లో పెట్టుకొని వచ్చిండ్రండి. నేను చూపిస్తున్నా చూడండి, అన్నీ ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, అవన్నీ తీసుకొని వచ్చిండ్రు.
సో వాటర్ అవసరం ఉండే, సో ఒక 3 బకెట్స్ ఏమో యూజ్ చేస్తాం. अभी भी ज्यादा है उसमें. చూడండి డస్ట్కి వాటర్ బయట పడకుండా వాళ్ళు అట్లా ప్లాన్ చేస్తున్నారు. సో వాటర్ దగ్గరే పక్కనే ఉంటాయి కాబట్టి వాటినే యూజ్ చేసుకుంటున్నారు. చాలా క్లీన్ అయినాయండి. నైట్ అసలు ఏసీ మేము ఒక 2 hours వరకే ఆన్ చేయొద్దురా అని చెప్పేసి అన్నారు. అవుటర్ కూడా भैया को भी है शायद ना यूट्यूब चैनल. नहीं कोई आते थे आपसे पहले आई थिंक. अच्छा अच्छा. అదే అడుగుతున్నా ఉందా అంటే లేదంటే ఇది వరకు వచ్చే వాళ్ళకు ఉండే పెడుతుండే వాళ్ళు అని చెప్తున్నా. లేదురా అని చెప్పేసి అంటున్నాడు ఆయన. సో ఇట్లా జరిగిందండి మా ఏసీ క్లీనింగ్. సో ఇదొక వీడియో అవుతుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్తోనే పెడుతున్నా. చూడండి వాళ్ళ వర్క్ చూడండి, యాక్చువల్లీ ఎంత బాగా చేస్తున్నారో. క్లీన్గా నీట్గా అంత మంచిగా క్లీన్ చేసిర్రు. అవుటర్లు కూడా చాలా బాగా క్లీన్ చేసిర్రు. సో అవన్నీ వాటర్ అక్కడ డస్ట్ వాటర్ మొత్తం ఆ బ్యాగ్లోకి వచ్చేస్తుంది. తర్వాత దాన్ని క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత క్లాత్ పెట్టి తుడుస్తున్నారు. చూడండి చాలా నీట్ ఉంది. జెట్ స్పీడ్ చాలా బాగా చేస్తున్నారు. ఆఫ్టర్ క్లీనింగ్ అనమాట ఇది, బయట హాల్లో వేసి. సో చెప్తున్నారు ఒక 2 hours వేయకండి రా వేసి తర్వాత कोरोना का डिजाइन इधर कूल मोड पे चलना, ये मोड चेंज हो गया ना, ऐसा था ड्राई. इस पे कूलिंग नहीं आता, वो ह्यूमिडिटी हीट जरूरत नहीं है, फैन की जरूरत नहीं है. ऑटो नहीं आता, कूल आता है डायरेक्ट. मोड चेंज करके कूल मोड पे रख देना. और स्टार्टिंग में 18 डिग्री 16 डिग्री ऐसा लगा देना. कूलिंग पूरा हो जाता, सर्दी होती ना, वो टेम्परेचर 24 से 28 पे ये बहुत थोड़ा सेवर बोले तो आपको पावर से बात नहीं करने का ऐसा 24 पे आ जाता है इक्वल, डायरेक्ट इक्वल आ जाता. సో అన్న చెప్తున్నాడు అనమాట ఎట్లా పెట్టుకోవాలి, ఎంత వేసి ఉంచాలని చెప్పేసి. మా ఆయన అదే అడుగుతున్నాడు ఎట్లా పెట్టాలని. ఇది పైన అవుటర్ అండి. తను చెప్తున్నాడు వడగళ్ళు వర్షం పడ్డది కదరా ఆ టైంలో ఇదంతా ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా అయింది. ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడ ఏసీ సర్వీస్కి వెళ్ళిన ఇట్లే అవుతుంది. ఒక బ్యాక్ సైడ్ వైట్ అయింది కదండి చెప్తున్నారు. అంతటి ఇట్లే ఉంది. ఎందుకు అని అనుకుంటే అది వడగళ్ళ వర్షం వల్లనే అయిందని అర్థమైంది అని చెప్పేసి నాకు చెప్తున్నారు. एसी टेक्नीशियन निजामाबाद. तो आपके सामने जो एसी एयर कंडीशन जेट पंप वॉश किया हूँ. तो आपको इससे बेनिफिट क्या है? तो आपको जो भी एसी में फ्लो रहेगा इन्फेक्शन से आप बचेंगे. आपको जेट पंप वॉश से पूरा क्लीन होने के बाद आपको एसी फिर से नया जैसा बन जाएगा. उससे आपको आपका करंट बिल और आपका एसी का कूलिंग एयर बहुत नीट आए और करंट बिल बहुत कम आए. तो आपको साल में एक बार कराना चाहिए. लेकिन उससे आपको क्या है आगे फ्यूचर में आपका एसी जितना नीट रहेगा तो आपको फ्यूचर में उतना प्रॉब्लम नहीं होगा. कुछ आपको एसी सर्विस करने से कुछ दूसरा प्रॉब्लम्स नहीं आए. तो थैंक यू. आप मुझे फॉलो कीजिए और मेरा मोबाइल नंबर है. ఆల్రెడీ మెన్షన్ చేసా అండి నేను మొబైల్ నెంబర్. సో అన్న ఏం చెప్తున్నారంటే క్లీనింగ్ అదే ఇందాక నేను చెప్పింది, క్లీనింగ్ చేసుకుంటే బాగుంటుంది, మీకు కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది, వాష్ చేయించుకోండి. ఇంకా నేను ఇక్కడ అందుబాటులో ఉంటా, మీకు ఇఫ్ పాసిబుల్ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి అనేసి చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో. చూడండి మీకు అవసరం ఎట్లాగో సమ్మర్లో క్లీన్ చేయిస్తాం కదండి, వాష్ అయితే చేయిస్తాం. అవసరం ఉందంటే ఖచ్చితంగా టచ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఒక మెసేజ్ అయినా పెట్టండి నాకు. ఒకవేళ అన్నయ్య కాల్ కలవకుండా ఇమీడియట్లీ నేను తనకి ఇన్ఫామ్ చేస్తాను. ఎందుకంటే మాకు నియర్ బైయే ఉంటారు కాబట్టి నేను తనకు చెప్తాను. సో థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నాకు. ఇంకా మంచి మంచి వీడియోలు చేసేటట్టు నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇది ఏసీ జెట్ సర్వీస్